At offer we can give ₹199 up to 31st January on the eve of Republic Day. Sri Pavitra Avenue, Kakinada. నమస్తే, నేను విజయ్. తెలంగాణ ప్రభుత్వానికి అలాగే తెలుగు పరిశ్రమకు మధ్య గ్యాప్ ఇంకా పెరుగుతూనే ఉందా? ఇద్దరి మధ్య వార్ స్టార్ట్ అయిపోయిందా? ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అంటే గద్దర్ పేరుట సినీ పరిశ్రమలోని ప్రముఖులకు ప్రతిభ కలిగిన వారికి అవార్డులు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు తెలుగు సినిమా రూపుదిద్దుకున్న రోజున తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన చాలామందికి అవార్డ్స్ ఇస్తామంటూ ఒక ప్రకటన చేసింది. సో ఈ ప్రకటన ఇప్పుడు ఇద్దరి మధ్య ఒక గ్యాప్ను పెంచే ప్రయత్నం చేస్తుందే. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. ఆ గ్యాప్ ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉందా? సో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన అనౌన్స్మెంట్ తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా ఫిలిం ఛాంబర్ ఎందుకు ఇలాంటి అనౌన్స్మెంట్ చేస్తుంది? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవార్డులు అనేవి లేవు. ఫిలింఫేర్ అవార్డులు అట్లాంటి నేషనల్ అవార్డ్స్ అని గవర్నమెంటే అవార్డులు ఇస్తే అది గుర్తింపులాగా ఉండేది. అంతకుముందు కంబైన్డ్ స్టేట్లో నంది అవార్డ్స్ అని ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణ ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా ఏం అవార్డులు ఏమి ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి గద్దర్ పేరుతో మేము సినిమా అవార్డులు ఇస్తామని చెప్పి దానికి ఏదో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది అనుకుంటాం. జరిగిన తర్వాత ఈ ఫిలిం వాళ్ళు ఫిలిం ఛాంబర్కి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఫిలిం కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ప్రకటన చూశాను నేను. అదేంటంటే ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా తెలుగు సినిమా ఫిబ్రవరి 6వ తారీఖు వచ్చే సంవత్సరం నుంచి మేము కూడా ఫిలిం అవార్డ్స్ ఇవ్వబోతున్నాము అని చెప్పి ప్రకటించడం జరిగింది అని అంటే దాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వానికి గద్దర్కి వ్యతిరేకంగా చేస్తున్నారా అని అనుకునేది ప్రజలు అదే విధంగా అనుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే తెలంగాణలో ఈ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిన తర్వాత జరిగిన సంఘటనలు అన్నీ కూడా ఏ సంఘటనలు జరిగినా కూడా అప్పటి నుంచి ఇది జనాల్లో కొంచెం నానుతున్న అంశం. గద్దర్ పేరుతో అవార్డులు తీసుకునేదానికి సినిమా వాళ్ళు ముందుకు రావట్లేదు. అందుకోసమే ఇక్కడ ఉన్న మీటింగుల్లో కానీ వాటిల్లో కానీ ముఖ్యమంత్రి పేరు కూడా ఉచ్చరించలేదని చెప్పి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది చాలా రోజులు. పుష్ప 2 ఎపిసోడ్ తర్వాత జరిగిందంతా కూడా మనకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో తిరుగుతుంది. అంటే ఏంటంటే తెలంగాణ వాదము ఆంధ్ర వాదము అనేది, ఎందుకంటే సినిమా రంగంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వాదం అనేది బలోపేతంగా ఎక్కువ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ ఎవరైనా కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది కాక చలనచిత్ర పరిశ్రమలో డామినేటింగ్ వీళ్ళే ఉంటారు అనే ఒక ఉద్దేశంతో ఇది ఉంది. ఈ వాదం అనేది ఏంటంటే ఇప్పుడు గద్దర్ గారి పేరుతో అవార్డులు ఇస్తారు అనే తలకి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారా అని మనం అనేదానికి లేదు. ఏమో వాళ్ళు కొత్తగా ఏదన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది వాళ్ళకి నచ్చక ఏదైనా చేశారా అని చెప్పేసి అనేదానికి రేవంత్ రెడ్డి గారు చేసే అవార్డులు అది వేరే సపరేట్ అవార్డులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డులు అవి వేరే సపరేటు. వీళ్ళు ఏమన్నా మిగతా ప్రతిభావంతులను ఏమన్నా గుర్తించిస్తారేమో, వాళ్ళు ఇచ్చే వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళని ఏమన్నా ప్రతిభను గుర్తించి ఏమన్నా అవార్డులు ఇవ్వడం జరుగుతుందా అనేదాన్ని కూడా మనం ఇక్కడ ఒక అంశంగా తీసుకోవాల్సిన అంత అవసరం ఉంటుంది. ఇప్పుడు కొన్ని సినిమాలు ప్రదర్శించే సినిమాల వరకే ఇస్తున్నారు అవార్డులు. ఇప్పుడు ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినంత అవసరం ఉంటుంది. స్క్రీన్ మీద పడని సినిమాలు ఉంటాయి అన్నమాట. స్క్రీన్ మీద రాకుండా ఓన్లీ ఓటీటీ వచ్చే వాటిని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకొని ఫిలిం ఛాంబర్ వాళ్ళందరూ ఫిలిం ఛాంబర్లో మెంబర్గా ఉంటారు. ఓటీటీ ప్రొడ్యూసర్స్ ఆల్సో మెంబర్గానే ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా సినిమాలు తీసేది కాదు. వెబ్ సిరీస్ కానీ ఇతరత్ర అన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటినీ కూడా పరిగణించుకొని వాటికి ఆదరణ దక్కటం లేదని ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ చలనచిత్రాలకే ఇస్తారేమో అన్న ఒక ఉద్దేశంతో చెప్పారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద గద్దర్ పేరుతో అనౌన్స్ చేస్తున్న అవార్డులకి నచ్చక చెప్పారా అనేది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తాయి. వాళ్ళ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే ఉగాది రోజున ఈ పురస్కారాన్ని అందించబోతున్నాం అని చెప్పారు. అంటే ఉగాది అనేది మనకు మార్చి ఏప్రిల్లో ఉంటుంది. ఫిబ్రవరి 6న తెలుగు పరిశ్రమ దినోత్సవం రోజున మేము ఇస్తామని ఫిలిం ఛాంబర్ చెప్తుంది. వచ్చే సంవత్సరం నుంచి అంటే ముందుగానే ఇవ్వాలని డిసైడ్ అనుకోవచ్చా వీళ్ళు? ఉగాది అంటే రేపు వస్తుంది కదా. ఉగాది అంటే ఓకే, నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చెప్పేది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో రేపు ఉగాదికి ఇస్తుంది వాళ్ళు చెప్పిన ప్రకారం. ఇక్కడ వీళ్ళు ఇచ్చేదేమో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖు. ఓకే, ఈ రోజు నిన్న ఎప్పుడు అనౌన్స్ చేసినట్టున్నారు. వీళ్ళు ఫిబ్రవరి 6 ఇస్తామని చెప్తున్నారు.
సినిమా పరిశ్రమ ఒక ఐక్యంగా నడిచే పరిస్థితి ఉంటుందా? ఎవరు ప్రకటన అయితే చేశారు, ఫిలిం ఛాంబర్ సంబంధించి చేశారు, కొంతమంది దాన్ని స్వాగతించారు, కొంతమంది ప్రముఖులు. సో ఆ పేర్లన్నీ కూడా ఎందుకు? సో అయితే ఇప్పుడు మా అసోసియేషన్ దీని కింద వస్తుందా, ఎందుకు ఒప్పుకుంటుందా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు ఒప్పుకుంటుందా, ఇవన్నీ జరిగే పరిస్థితి ఉంటాయా? అన్నీ ఒక ఏకతాటి మీద ఇవన్నీ వచ్చి ఈ 24 క్రాఫ్ట్స్, ఈ 24 క్రాఫ్ట్లు అనేవి ఛాంబర్ యొక్క అనుసంధానంలోనే ఉంటాయి. ఎందుకుంటాయంటే వాళ్ళు సపరేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా, వాళ్ళకి ఎవరన్నా నిర్మాత నుంచి ఏదైనా వచ్చినా, నిర్మాత అనేవాడు ఇక్కడ మెంబర్గా ఉంటాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో. అదేవిధంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ ఛాంబర్లో ఉంటారనమాట. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి రెమ్యునరేషన్ రానప్పుడు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చేయాల్సింది ఇక్కడే. డైరెక్ట్గా ప్రొడ్యూసర్ మీద ఏం చేయలేరు అనమాట. వాళ్ళు రెమ్యునరేషన్ ఇవ్వాలన్నా ఏదైనా ఈ 24 క్రాఫ్ట్లకి ఏ రకమైన అనుసంధానం కావాలన్నా చేయాల్సింది ఇక్కడ ఉన్న ఫిలిం ఛాంబరే. కాబట్టి ఏంటంటే వాళ్ళంతా కోఆర్డినేషన్లోనే ఉంటారు. వాళ్ళకేముంది, వీళ్ళకేంటంటే ఈవెంట్ కావాలా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సభలో ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టరు వాళ్ళే ఉంటారు, అవార్డు చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారు, వేదిక అంతా వాళ్ళే పంచుకుంటారు. కాబట్టి వీళ్ళు ఫిలిం ఛాంబర్ తరపు నుంచి ఇస్తే వీళ్ళందరూ కూడా ఒక ఈవెంట్, ఇదొక ఈవెంట్ మేనేజ్మెంట్. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదానికి ఇప్పుడు ఫిలిం ఫంక్షన్లు ఏమి జరిగినా కూడా ఈవెంట్ కింద కొనుక్కుంటున్నారు. ఎవరు? టీవీలో వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. రైట్స్ కింద కొనుక్కోవడం జరుగుతుంది. ఒక 1 hour ప్రోగ్రామ్ కింద లైవ్ ఇస్తే ఇంతని, అదని, ఇదని. ఈ రకంగా ట్రైలర్ రిలీజ్ చేసిన, ఫస్ట్ ఫోటోగ్రాఫ్ రిలీజ్ చేసిన హీరోలది డబ్బులు ఇస్తున్నారు. దానికి ఒక మేనేజ్మెంట్ ఉందన్నమాట. ఈ రకంగా ఫిలిం ఛాంబర్ నిర్వహిస్తే ఫిలిం ఛాంబర్ ఫండ్ కోసం కూడా ప్రయత్నించవచ్చు. అంటే కమర్షియలైజ్డ్ చేస్తున్నారు అనుకోవచ్చు. దీన్ని కూడా కమర్షియలైజ్ ఉండొచ్చు. రేపు పొద్దున వాళ్ళు అనౌన్స్ చేసే అవార్డులు నిజాయితీ గల అవార్డులు కానీ అనౌన్స్ చేస్తే అప్పుడు అది కమర్షియలా లేదా ఎటువంటిదా అనేది అర్థం చేసుకుంటాం. ఎందుకంటే కొంతమందిని గ్యాదర్ చేసే దానికోసం ఎంతో ఉత్తమ చిత్రాల్లో నటించినప్పటికీ కూడా కొంతమంది హీరోల్ని గ్యాదర్ చేసే దానికోసం ఆ హీరోలకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. జనాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒక హీరోకి ఇచ్చినట్టు ఉండాలా, ఒక పెద్ద హీరోకి ఇచ్చినట్టు ఉండాలా అన్నప్పుడు ఆ పెద్ద హీరోలకే ఇస్తుంటారు. అవార్డ్స్ విధానం అదే విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ అవార్డ్స్ నంది అయితే ఏదైనా కూడా. కాకపోతే ఏంటంటే మనకు తెలియాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గద్దరు ఒక కళాకారుడు అన్న నేపథ్యంలో ఆయన చెప్పాడు, వీళ్ళు ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు ఈ రకంగా అనే వర్షన్. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ఫిలిం ఛాంబర్, తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా పైకి లేచింది? రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ తర్వాత ఇప్పుడు ఎందుకు ఇలాంటి సంవత్సరం? ఇప్పుడు 9 ఏళ్ల పాటు మీరు అన్నట్టు తెలంగాణలో నంది అవార్డు లేవు, గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అవార్డు లేవు. సో ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ఫిలిం ఛాంబర్ అప్పుడు ఎందుకు ప్రకటించలేదు? అప్పుడు ఎందుకు ప్రకటించలేదంటే కమిటీ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో ఎలక్షన్స్ జరుగుతుంటాయి, కమిటీలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు వ్యక్తులు తీసుకున్న నిర్ణయం ఉండొచ్చు, తర్వాత ఏం జరుగుతుందో, ఇది జరుగుతుందా లేదా నిర్ణయం అనేది తీసుకున్నారే కానీ అది ఆచరణలో జరుగుతుందా లేదా వచ్చే సంవత్సరం 6వ తేదీ దాకా మనం వేచి చూసి ఉండాలి. అంటే ఒక ప్రేక్షకుడు కోణంలో, ఒక సామాన్య వ్యక్తి కోణంలో చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తెలుగు సినీ పరిశ్రమ లేదంటే ఫిలిం ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది అంటే మీరేమంటారు ఒక ప్రొడ్యూసర్గా? నేను అలా ఏం అనుకోవట్లే. ఎందుకు అనుకోవట్లేదండి చెప్పమంటారా? ఎవరు ఇవ్వటం లేదు, ప్రతిభను గుర్తించటం లేదు. గుర్తించినట్టు చెప్తున్నారు. వీళ్ళు కేవలం ఏంటంటే సినిమా టికెట్ రేట్లు పెంచుకునే దానికోసమే వాళ్ళ దగ్గరకు పోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలకు. ఆ పని జరిగితే చాలని వీళ్ళు అనుకుంటున్నారు. అవార్డు మీద పెద్ద ప్రిఫరెన్స్ ఎవరికి లేదు. ఊరినే కొంతమంది ఎవరైనా ఊరినే చెప్పాల్సిందే కానీ అవార్డులు కావాలని వీళ్ళు తీసే సినిమాలకి వీటికి అవార్డులు అనేది, అంటే అవార్డు అనేది జాతీయ అవార్డు అనేది సంవత్సరం ఇస్తున్నారే కానీ వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదు కదా. నేనేమనుకుంటానంటే అవార్డులు వాళ్ళు ఎలాగా ఇవ్వటం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, ఇస్తారో లేదో తెలియదు. వీళ్ళు ఒకటి వచ్చే సంవత్సరానికి ఇచ్చేటట్లు దీన్ని ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థన కింద పెట్టారా? మీరు ఇవ్వకపోయినా మేము ఇస్తామని చెప్పే సందేశం ఏమన్నా ఇచ్చారా? అది ఏంటి అనేది రాబోయే రోజుల్లో మనం చూడబోతాం. సో ఆ గ్యాప్ అయితే ప్రస్తుతానికి ఉందంటారా? ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వాలే గొప్ప. ఇప్పుడు మనకి టికెట్ రేట్లు పెంచాలంటే మనం ఎవరిని అడుగుతున్నాం? గవర్నమెంట్ని అడుగుతున్నాం. గవర్నమెంట్లో తప్పు, మనం టికెట్ రేట్లు పెంచుకునేదాన్ని గవర్నమెంట్ని అడిగేది ఏంది అన్న వ్యక్తులు చాలామంది ఉంటారు సినిమా పరిశ్రమలో.
అంటే డిమాండ్ అండ్ సప్లై అంటారు. డిమాండ్ అండ్ సప్లై అనేది ఉండదు. ఇది ప్రజలకు సంబంధించిన వ్యవహారం ఇదంతా. డిమాండ్ అండ్ సప్లై అని చెప్పి ఎంతంటే ఇష్ట ప్రకారం ఇచ్చేదానికి, ఇష్ట ప్రకారం చేసేదానికి ఎవరికీ అధికారం లేదు. రేట్లు పెంచుకునే దానికోసం వాళ్ళ పని అయిపోతుంది కాబట్టి వాళ్ళు గమ్ముకున్నారు. ఇప్పుడేదో అవార్డు గురించి అవార్డులు ఇవ్వటం లేదు అనే ఒక వాదం వస్తుంది కాబట్టి సినిమా ఫీల్డ్ని సాటిస్ఫై చేసేదానికోసం ఈ రకమైన నిర్ణయం, ఈ రకమైన నిర్ణయాన్ని ప్రకటించినట్టు నేను. ఇది అందరి నిర్ణయమా, కొందరి నిర్ణయమా? ఇది ఆల్మోస్ట్ ఫిల్మ్ ఛాంబర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెండా ఎగరేయాలా, ఫిబ్రవరి 6వ తారీఖు ప్రతి సినిమా కళాకారుడు ఇంటిపై ఎగరేయాలా, ఇంత నిర్ణయంగా చెప్తున్నారంటే దీనికి ఒక ప్రొఫార్మా తయారు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రొఫార్మా తయారు చేస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. ప్రైవేట్ వ్యక్తులు ఎన్నో అవార్డులు ఇస్తుంటారు కదా. అంతకుముందు కళాసాగర్ అని అయ్యని ఇవ్వని అవార్డులు ఇచ్చేవి కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఫిల్మ్ఫేర్ ఆల్సో ప్రైవేట్ అవార్డ్సే కదా. అన్ని అవార్డ్స్ ప్రైవేటే కదా. ప్రైవేట్ వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చుకోవచ్చు. ఫిల్మ్ ఛాంబర్ అవార్డులు ఇవ్వడం అనేది అంటే వాళ్ళు ఇవ్వటం లేదు కాబట్టి వీళ్ళు ఇస్తున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా చెప్పింది కదా. తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది కదా, స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు కదా. సో గద్దర్ పేరిట ప్రతి ఏటా ఉగాది రోజున మేము ఈ పురస్కారాలు ఇస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు వెంటనే కొన్ని రోజుల వ్యవధిలోనే అనౌన్స్మెంట్ చేయడం వెనక ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వ నిర్ణయాన్ని అని చెప్పకనే చెప్తున్నారా? ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారా లేదా అనేదాన్ని మనం ఇంకా కొన్ని రోజుల్లో చూస్తాం. ఇప్పుడు విజయవాడ కేంద్రంగా జరిగితే ఓకే, తెలుగు సినీ పరిశ్రమ కేంద్రం అంతా హైదరాబాదే. సో తెలంగాణ ప్రభుత్వం ఉండేది హైదరాబాద్లో. సో ఒక 2 నెలల వ్యవధిలోనే ఇలా అవార్డ్స్ ఇవ్వడం అనేది ఒకటి గవర్నమెంట్, ఒకటి ఇండస్ట్రీ అంటే ఫిలిం ఛాంబర్, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వాళ్ళు ఇవ్వరేమో, రేపు ఇవ్వాల్సిన అవార్డులు ఇవ్వరేమో ఎవరు, రాష్ట్ర ప్రభుత్వం. సో నంది అవార్డ్స్ ఇవ్వరు అనేది ఇంకా ఇవ్వరేమో, వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు ఇవ్వట్లేదు. వీళ్ళు ఎన్నో లెటర్లు పెట్టున్నారు అవార్డులు ఇవ్వమని చెప్పి, ఆనవాయితీగా ఇచ్చే అవార్డులు ఇవ్వమని చెప్పి ఎన్నో లెటర్లు పెట్టున్నారు. లాస్ట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంతో టచ్లో ఉన్నా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక కమిటీ వేశారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వరేమో, ఒకవేళ చూద్దాము. వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు ఇచ్చుకునేదానికి ఏమైనా ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇస్తారా అనేది కూడా ఇక్కడ మనం ఆచరణలో తీసుకోవాలా. అది ఎలాగ ఉంటుంది అనే దాని మీద ఖచ్చితమైన ఒక నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనప్పుడు ఇది పనిచేస్తుంది. అంతవరకు మనం దీని గురించి ఏంటంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమా, అదేవిధంగా సినిమా ఫీల్డ్ అంతా కలిపి వేరే రకంగా వ్యవహరిస్తున్నారా అనే వ్యవహారం అయితే మనం ఇక్కడ చెప్పడం కష్టం. అంటే రాజకీయాలని ఆపాదించాలా లేదని ఇప్పటికిప్పుడైతే క్లారిటీ రాదు. ఇది వాళ్ళు ఇవ్వకపోతే ఈ ఫిల్మ్ ఛాంబర్ అనేది ఇచ్చేదానికి ఆస్కారం ఉంది అని చెప్పవచ్చు. రైట్ సార్, ఇదే ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా అయితే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించి అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఇద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చులు లేకపోవచ్చు. కాకపోతే సినీ రంగంలో ఉన్నటువంటి అందరికీ కూడా అంటే 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా గుర్తించడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, లేదంటే ఓటీటీలో రిలీజ్ అవుతున్నటువంటి ఆ సినిమాలను కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, లేదు నిజంగానే ఇద్దరి మధ్య గ్యాప్ ఉందా అనేది కూడా కొన్ని రోజుల్లోనే ఒక స్పష్టమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.